తెనాలికి సంబంధించి మనం చూస్తే జనసేనలో నెంబర్ 2గా ఉన్న ఆ పార్టీ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక కూటమి పొత్తుల్లో భాగంగా తెనాలి నియోజకవర్గం అటు కూటమి జనసేనకు వదిలేసింది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ లాంటి కీలకనేత రంగంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజా చివరి నిమిషంలో టికెట్ ఆశించినప్పుడు కూడా ఫైనల్గా పొత్తుల్లో భాగంగా దీన్ని జనసేన కేటాయించడం, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ రంగంలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. అన్నాబత్తుల శివకుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్కు పోటీ ఇస్తున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుల శివకుమార్ తిరిగి విజయం సాధిస్తారా? నాదెండ్ల మనోహర్ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి మరి అవి ఎంతవరకు పనిచేస్తాయి? రెండోది ఆలపాటి రాజా కొంత సయోధ్యకు సిద్ధమైనా కూడా తెర వెనుక ఆయన సహకరించరా అన్న ఒక అనుమానం ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఆలపాటి రాజా వర్గం సహకరించకపోతే అటు కమ్మ సమాజ వర్గంతో పాటు టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న కొన్ని బీసీ ఓట్లు షిఫ్ట్ కాకపోతే నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఇలాంటి రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో మరి తెనాలి, దీన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారు, ఈ తెనాలిలో మరి ఎవరు గెలుస్తారనేది చూడాలి.